హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ సండే కదా అని చెప్పేసి మేమైతే ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్దాం కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఎర్రగడ్డ అంటే మీరు ఎర్రగడ్డ హాస్పిటల్ అయితే అనుకోకండి, సండే జరుగుతుంది కదా, చోరు బజార్ అని కూడా అనేసి అని అంటారు. సో ఇవాళ సండే మార్కెట్కి అయితే ఎర్రగడ్డ వెళ్ళామన్నమాట. ఇది లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి. మేము కూడా రావడం ఫస్ట్ టైం అనమాట. కానీ ఎర్రగడ్డ మార్కెట్ రావాలంటే మార్నింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది అన్నారు. మాకు వెళ్ళొచ్చిన తర్వాత తెలిసింది. కానీ మార్నింగ్ టైంలో వెళ్దామంటే మాకు మార్నింగ్ టైంలో చర్చ్కి వెళ్ళాలని చెప్పేసి మేమైతే ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల మాకు అక్కడ అంత ఏమీ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అనిపించలేదు. కానీ ఉన్న వరకు అయితే కొంచెం పర్లేదులే. ఇంకా మేము మొత్తం తిరిగేసి ఇవన్నీ అయితే చూసేసాము. కానీ అక్కడ ఏమేమి ఉంటాయి, ఏవి ఎంత ఉన్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం రండి. చూస్తున్నారు కదా, ఇవి కనిపిస్తున్నాయి కదా, ఆ బ్యాగ్స్ కోసం అయితే మేము వచ్చామన్నమాట. ఆన్లైన్లో 1500 ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తీసుకుందాము, ఏమైనా తక్కువ ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నాము. 1500 అంటే 1500 నుంచి 5-6,000 వరకు కూడా ఉన్నాయి. సో ఇక్కడ అదే కాస్ట్ చెప్తున్నారులే, కానీ క్వాలిటీ కూడా అంతేం బాగాలేదు. ఇంకా ఆన్లైన్లో తీసుకోవడమే బెటర్ ఏమో అని చెప్పేసి మేమైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వస్తే పర్ఫ్యూమ్ చూసారా, అవైతే 140-120 అలా ఉన్నాయి. అవి కూడా బాగున్నాయి. ఇంకా చైన్స్ చూపెట్టారు, 30 రూపీస్కే ఉన్నాయి. బ్లాక్ బీట్స్ అని చెప్పేసి అంటారు కదా, అవి కూడా 30 రూపీస్కే వస్తున్నాయి. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్, చాలా తక్కువ ఉన్నా అది క్వాలిటీ కూడా చాలా బాగుంది. కానీ ఎన్ని రోజులు ఉండని అయితే నేను చెప్పలేను, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. కానీ 30 రూపీస్ అంటే వర్త్. ఇంకా ఈ కాయిన్స్ తెలుసు కదా, పాతకాలంలో మన డాడీ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు ఈ మనీని, కానీ ఇప్పుడు అవి యూజ్ చేయట్లేదు. సో ఇవైతే తర్వాత యూజ్ అవుతాయి అని చెప్పేసి చాలామంది ఇక్కడికి వచ్చేసి ఈ కాయిన్స్ని అయితే కొంటున్నారు. ఇంకా వీటికి తర్వాత చాలా కాస్ట్ ఉంటుందంట. ఇంకా అక్కడ నుంచి అవి చూసుకుంటూ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా బాగున్నాయి ఇంట్లోకి యూజ్ చేసుకోవడానికి. ఏంటి 100 రూపీస్ పెట్టారు ఏంటా అని చెప్పేసి అనుకుంటే అక్కడ షార్ట్స్ 100 రూపీస్ అని చెప్పారు. హుడీస్ అయితే 300 అంట. కానీ 300కి హుడీస్ రావడం ఏంటని చెప్పేసి నేనైతే షాక్ అయ్యాను. కానీ ఓకే పర్లేదు, 300 తగ్గట్టే ఉన్నాయి అవి కూడా. అంత అంటే ఓకే పర్లేదు అని అయితే నేను చెప్తాను. కానీ 300కి వస్తున్నాయి అంటే వర్తే. ఇంకా ముందుకు వెళ్ళి చూసామన్నమాట. ఇక్కడ ఈ చిన్న బర్డ్స్ భలే ఉన్నాయి. ఇవి రూమ్లోకి డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇంకా ముందుకు వెళ్తే చెప్పులు చూసారు కదా, క్రాక్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా వచ్చేసి 100 రూపీస్ 200 రూపీస్కే వస్తున్నాయి. ఇంకా వైట్ షర్ట్ చూసారా, 200 రూపీసేనంట. కానీ ఇప్పుడే ఎవరో వేసుకొని అక్కడ తగిలించినట్లయితే ఉన్నాయి అవి. ఇంకా పక్కనైతే 100 రూపీస్కి టీ షర్ట్స్ కూడా కనిపించాయి. ఇంకా ముందుకు వెళ్తే బడ్స్ చూసారా, బడ్స్ కూడా అమ్ముతున్నారు. ఎంత బాగున్నాయో అవి అయితే, నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ర్యాబిట్ అయితే ఒక 500 అలా ఉంది అని చెప్పారు. ర్యాబిట్ చూసాము. ఇంకా చిన్న బడ్స్ కూడా ఉన్నాయి. మీకు కోడిపిల్లలు తెలుసు కదా, కలర్ ఉంటాయి, అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా ముందుకు వెళ్తే టీ షర్ట్స్ అనమాట. అక్కడ కనిపిస్తున్న టీ షర్ట్స్ మొత్తం 99 రూపీసే. 100 రూపీస్ ఉన్నాయి, ఇంకా 99, 150 అలా చూపిస్తున్నారు. చూసారు కదా, ఇవి చీమకోళ్ళు సంథింగ్ ఏమో అంటారు. నాకు తెలిసి అయితే మేమైతే వాటిని చీమకోళ్ళే అని అంటాము. ఇంకా అవి, ఇంకా ర్యాబిట్స్ అలా అవే అమ్ముతున్నారు. ర్యాబిట్స్ వచ్చేసి 600 అలా చెప్పారు. ఇంకా ఇవి కలర్ కోడిపిల్లలు ఉన్నాయి కదా, అవి 20 రూపీస్కి ఒకటంట. కానీ అవి తీసుకుందామంటే మళ్ళీ మనం తీసుకొచ్చిన తర్వాత వాటిని ఎలా పెంచాలో తెలియక మళ్ళీ అవి చనిపోతాయి అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. కానీ మాతో పాటు వచ్చిన బుడ్డోడు మాత్రం అది కొనియమని చాలా అంటే చాలా గోల చేసిండు, కానీ మేము తీసుకోలేదు. మళ్ళీ వాటిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చనిపోతాయి అని చెప్పేసి. ఇంకా అక్కడ మనకి ఎర్రగడ్డ మార్కెట్ అంటే ఇంట్లో సామాన్లకైతే చాలా బాగుంటాయి. సామాన్లు మాత్రం చాలా బాగున్నాయి చూడండి, ఇంట్లో యూజ్ చేసుకోవడానికి మంచిగా ఉంటాయి. ఇంకా ముందుకు వెళ్తే వాచెస్ ఉన్నాయన్నమాట. వాచెస్ ఏంటో మరి అవైతే నాకు అంత మంచిగా అనిపించలేదు క్వాలిటీ. ఇంకా కాస్ట్ వచ్చేసి కూడా 100-200 నుంచి 150 అలా కూడా ఉన్నాయన్నమాట. తక్కువ బడ్జెట్లో మనము వస్తువులు కొనుక్కోవాలంటే, వస్తువులు మీన్స్ ఇంట్లో యూజ్ చేసుకునే వస్తువులు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా
ఎర్రగడ్డ సండే మార్కెట్కి అయితే రావచ్చు. మనకైతే చాలా తక్కువలో అన్నీ దొరుకుతాయి. ఇంకా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే అన్నీ చాలా అంటే చాలా రీజనబుల్గా అయితే దొరుకుతాయని అయితే నేను చెప్తాను. ఇంకా మనకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మార్కెట్లో అయితే దొరుకుతుంది అనమాట. ఇంకా ఈవినింగ్ టైం కంటే మార్నింగ్ టైంలో అయితే చాలా ఉంటాయి. సైకిల్స్ చూసారా, సైకిల్ అయితే అది 1000 నుంచి 1500 అలా కూడా ఉన్నాయి అవి సైకిల్స్. మనం ఇంకా గట్టిగా బేరం ఆడితే మనకి ఎంతకంటే అంతకి ఇచ్చేలాగా ఉన్నారు వాళ్ళైతే. ఇంకా ఈ షర్ట్స్ చూపిస్తున్నాను కదా, అవైతే ప్రతి ఒక్కటి 100 రూపీస్ అని అన్నారు. కింద పెట్టిన 250 అని చెప్పారు. ఇంకా ఇవైతే మనకి 500 నుంచి 600 అలా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఆ పాప క్యూట్గా ఉందని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను. ఇక్కడైతే చిన్నపిల్లల బట్టలు కూడా చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా చిన్నపిల్లల బట్టలు 50 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. 50 నుంచి 150, 200 అలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ షూస్ చూసుకుంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి స్టార్టింగ్ 200 నుంచి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా 200 నుంచి 300 అలా ఉన్నాయి. ఇంకా ఈ టైంలో అయితే ఎక్కువ మంది అయితే అంత లేరు, కానీ మార్నింగ్ టైంలో మన వస్తువు కొట్టేసి మనకే అమ్మేలాగా ఉంటుందంట. మార్నింగ్ టైంలో అంతగానం జనాలు ఉంటారు. మార్నింగ్ టైంలో వస్తే మనకి కొంచెం మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయని చెప్పేసి అయితే అన్నారు. కానీ మార్నింగ్ టైంలో మాకు రావడానికి అయితే అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసాము. అంతమంది అయితే ఎక్కువ మంది అయితే లేరు. కొంచెం ప్రశాంతంగా అయితే మొత్తం తిరిగేసి వెళ్ళామన్నమాట. అక్కడ చూసారు కదా, స్వెట్ షర్ట్స్ అనమాట, 100 రూపీస్కే ఇస్తున్నారు. ఇంకా ఇక్కడైతే మిక్సీలు, సెకండ్ హ్యాండ్ మిక్సీ ఉంది, సెకండ్ హ్యాండ్ కుక్కర్స్ కూడా అమ్ముతున్నారు, ఆఖరికి గ్యాస్ కూడా అమ్ముతున్నారు. అవి ఎంత అనేదని మేమైతే అడగలేదు, కానీ అవి కూడా అయితే అమ్ముతున్నారు. అక్కడ టీ షర్ట్స్ ఉన్నాయి కదా, అవి 50 రూపీసే. ఇంకా ఇంట్లో మొత్తం డెకరేషన్ చేసుకోవడానికి మాత్రం చాలా ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. రియల్ ఫ్లవర్సే అనేసి అనుకున్నాం మేమైతే ఫస్ట్, కానీ అవి మొత్తం ప్లాస్టిక్ అనమాట. చూడడానికి మాత్రానికి రియల్ ఫ్లవర్స్ లాగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంట్లోకి మాత్రం చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మనం రూమ్ డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. టీవీ దగ్గర పెట్టుకోవడానికి ఈ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా షూస్ చూసారు కదా, అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తూనే ఉన్నాము. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా మేము ఎంత చూస్తే అంతవరకు, ఎంత అంటే 2 కిలోమీటర్స్ వరకు అయితే ఉంది ఈ మార్కెట్. చూసారు కదా, ఇవి మాత్రం ఈ చిన్న చిన్న కప్స్ 10 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. గాజువి చాలా బాగున్నాయి. ఇంకా 10 రూపీస్కి వస్తుందంటే చాలా బెటర్ కదా. చాలామంది అయితే వీటిని తీసుకోవడానికి అయితే వస్తున్నారు. నాకైతే మంచిగా అనిపించినాయి. ఇవి మాత్రం క్వాలిటీ ఓకే, పర్లేదు అనిపించింది నాకైతే. ఇక్కడ మార్కెట్లో బట్టల విషయానికి వస్తే ఓకే, పర్లేదు, కానీ ఇంట్లో యూజ్ చేసుకునే వస్తువులు మాత్రం చాలా రకాలు ఉన్నాయి. ఎలా అంటే 10 రూపీస్ సామాన్ అంటారు తెలుసు కదా, ఓకే అలా అనమాట. ఒక్కొక్కటి వచ్చేసి 10 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. ఇక్కడ 10 రూపీస్, 20 రూపీస్ కూడా ఉన్నాయి. కానీ ఇవి మాత్రం మనకి ఇంట్లోకి చాలా యూజ్ అవుతాయి. మనము ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చామంటే ఇంట్లో యూజ్ చేసుకునే వస్తువులే ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కటి మనకి స్పూన్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి అన్నమాట. నాకైతే బాగా అనిపించింది. ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో అయితే బట్టలు ఏంటో చాక్లెట్లు అమ్మినట్టే అమ్ముతున్నారు. చూసారు కదా ఎలా అమ్ముతున్నారో. 100 రూపీస్కి షర్ట్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అవి క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో తెలియదులే, కానీ చూడడానికి పైకి మాత్రం బాగానే అనిపిస్తుంది. 100 రూపీస్కి అసలు షర్ట్ ఎలా ఇస్తున్నారని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఇంకా స్పెట్స్ అమ్ముతున్నారు, ఇంకా జీన్స్. బాయ్స్కి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. గర్ల్స్కి అయితే బట్టలు అంత ఎక్కువ ఏం కనిపించలేదు ఇక్కడ. ఎక్కువ టీ షర్ట్స్, ట్రౌజర్స్ అవి అయితే అమ్ముతున్నారనమాట. చిన్నపిల్లల బట్టలు మాత్రం బాగున్నాయి. అవి చూసారు కదా, చిన్న చిన్న టీ షర్ట్స్, అవి అయితే 50 రూపీస్. ఇంకా పక్కన అయితే 30 రూపీసే. టీ షర్ట్ 30 రూపీస్ ఏంటి అసలుకి, చాక్లెట్ కూడా రావట్లేదు 30 రూపీస్కి. అంత తక్కువకి అయితే అమ్ముతున్నారు. ఇంకా టాప్స్ ఉన్నాయి, ఒక్క షాప్లోనే ఉన్నాయి. గర్ల్స్కి అయితే టాప్స్ 150, 100 రూపీస్ అలా ఉన్నాయి అన్నమాట. ఇంకా ముందుకు వెళ్తే చిన్నపిల్లలు క్యాప్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ బాయ్స్కి యూజ్ అయ్యేవి ఉన్నాయి, ఇంట్లో యూజ్ చేసుకునే వస్తువులు ఉన్నాయి, ఇంకా చిన్నపిల్లల బట్టలు మాత్రం బాగున్నాయి. ఇంకా ఇక్కడికి వస్తే మాత్రం మనకి ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి. నాకైతే ఓకే, పర్లేదు అనిపించింది. ఇక్కడ చెప్పులు చూసారు కదా, 150 నుంచి 250, 300 వరకు ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్లో కనిపించేవి మాత్రం 100 రూపీసే. ఇంకా ముందుకు వెళ్తూ వెళ్తూ ఇంకా నా వల్ల కాదని చెప్పేసి రివర్స్లో వస్తుంటే మళ్ళీ ఇక్కడ ర్యాబిట్స్ కనిపించాయి అనమాట. మాతో పాటు ఒక బుడ్డోడు వచ్చిండు కదా, అవి చూద్దాం అని చెప్పేసి మమ్మల్ని అయితే లాక్కొని వెళ్ళిండు. ఇంకా ఈ బర్డ్స్ అవన్నీ చూసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉన్నాయి. అవి కూడా అమ్ముతున్నారు, కానీ వీళ్ళు మెయింటైన్ చేసినట్టు మనమైతే అంత మెయింటైన్ చేయలేము. చిన్న కుక్కపిల్ల ఎంత క్యూట్ ఉంది చూడండి, మంచిగా బజ్జుంది. అందరు అవే వచ్చి చూస్తున్నారు. ఇంకా ర్యాబిట్ని అయితే మేము పట్టుకున్నాం. అందరూ వచ్చి అది పట్టుకోవడం వల్ల పాపం చాలా వీక్ అయిపోయింది అది.
ఇంకా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కానీ బట్ దాన్ని ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి మాకు తెలియక వద్దని చెప్పేసి వచ్చేసాము. ఇంకా మార్కెట్ అంతా తిరిగి చాలా అలసిపోయాము. ఇక్కడ అలసిపోయి ఇక్కడైతే లెమన్ వాటర్ అయితే తాగడానికి వచ్చాము. తాగేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. చూసారు కదా ఎర్రగడ్డ మార్కెట్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.